ఈ చేతగాని పవన్ కళ్యాణ్ ఒక దద్దమ్మ తన్ని ప్రశ్నిస్తుంటే సమాధానాలు లేక ఇలా సామాన్య ప్రజల మీద గొంతున్న వాళ్ళ మీద చూపిస్తున్నారు. 2029 ఎలక్షన్ లో కొనిదెల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా నిన్ను అహంకారం గద్దె దింపకపోతే నా పేరు బొజ్జ ఐశ్వర్యే కాదు. నువ్వు కాకినాడ వస్తే హౌస్ అరెస్టులు చేస్తావు, నన్ను RRR గారు వస్తే చేస్తావు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? నీ అబ్బసొబ్బ ఏమన్నా అనుకున్నావా ఏంటి? ఇక్కడ ఎక్కడో హైదరాబాద్ లో నుంచి వచ్చినోడు నువ్వే అక్కడ ఉంటే లోకల్ ఇక్కడ మేము. నీకు స్క్రిప్టులు రాయాలేమో, మాకు స్క్రిప్ట్ అక్కర్లా. ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళం. నేను కడుపులో ఉన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఉద్యమాలు చేసిన వాళ్ళు. 10 తరాల ముందు నుంచి మేము ఇదే కుటుంబాల్లో ఉన్నాం. నువ్వెంత? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏ సెక్షన్లు పెట్టారని ఇలా 41 నోటీసులు ఇవ్వకుండా తీసుకొచ్చి లోపడేశారు. కనీసం చూడడానికి కూడా సిఐ గారు, ఎస్ఐ గారు ఎవరు కూడా అలో చేయట్లేదు. కానిస్టేబుల్ వచ్చారన్న విషయం, అరెస్ట్ చేసిన విషయం కూడా మాకు రాత్రి తెలియనివ్వలేదు. అప్పటి వరకు లైవ్ లో మేము అందరం కలిసే మాట్లాడుకుంటున్నాం. ఏంటి ఇలాగ అయిపోతుంది, సామాన్య ప్రజలకు ఏంటిది అన్నట్టుగానే మేము వ్యవహరిస్తూ ఇలాగా ఏం చేస్తే బాగుంటుంది అని ముందుకు అడుగులేస్తుంటే నీకు అంత కారిపోతుందా? అరెస్టులు చేస్తున్నావు. ఎన్ని నోటీసులు ఇచ్చావు? నాకు 11 కేసులు పెట్టావు. ఏం పీకుతావయ్యా నువ్వు? నాకు అర్థం కాదు. ఏంటి చట్టాలు ఏమన్నా నీ చుట్టవా ఏంటి? ఈ రోజు మొదలుకొని ప్రతి సామాన్యుడికి మేము అండగా ఉంటామని చెప్తున్నాను. నువ్వు ఏం పీక్కున్నా నువ్వు మా ఎంట్రుకు కూడా పీకలేవు. నీ దమ్ము ధైర్యం ఏంటో చూపించు. దమ్ము అంటే ఫిజికల్ ఇంటిమసీ అనుకుంటారేమో చెత్తన కొడకల్లారా. ఫిజికల్ ఇంటిమసీ కాదు, నీ ధైర్యం, నీ దమ్ము చూపించండి. మేము కూడా రెడీగా ఉన్నాం. నీకు అధికారం ఉందని ఇప్పుడు రెచ్చిపోతున్నావేమో. ఎంత ఇంకొక 2 సంవత్సరాలు తిప్పి కొడితే ఈడ్చిదంటే మళ్ళీ హైదరాబాద్ లో పడతావు నువ్వు. నీకు ముందుంది ముసలి పండుగ. జాగ్రత్తగా వాళ్ళు దగ్గర పెట్టుకుని మసలు. నమస్తే. మాట్లాడాలండి 7 లక్షలు ఇచ్చి చేస్తానే ఉన్నాం. ఆవిడతో మాట్లాడితే స్టేషన్ లో కళ్యాణ్ గారి గురించి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ప్రతి జన సైనికులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. పిఠాపురం వచ్చి దమ్ము ధైర్యం గురించి అయితే మాట్లాడటం జరిగింది. దాని నిమిత్తం అక్కడ ఒక 10 మంది వీర మహిళలు అయితే వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. ఈ 10 మంది వీర మహిళల్ని ఆవిడ గేటు ముందు మేము ఉంటే వెనక దొడ్డుదారి నుంచి ఆల్రెడీ రోడ్డు మీదకి వెళ్ళిపోయి 2 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్లి 1000 మంది నా ఇంటి మీద ముట్టడించారని చెప్పి ఆవిడ అక్కడికి వెళ్లి పాపం పిల్లిలాగా అయితే లైవ్ పెట్టడం జరిగింది. ఇది చాలా దమ్ము ఉంది కదమ్మా, ఇక్కడ 10 మందికి నువ్వు ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నావు? నువ్వు ఎక్కడ దాక్కున్నా ప్రతి ఊర్లోని వీర మహిళలందరూ కూడా నిన్ను తరిమి నిన్ను పట్టుకుని నిన్ను స్టేషన్ లో కూర్చోబెట్టే వరకు మాత్రం ఎవరైతే విశ్రమించేది లేదు. ఎందుకంటే నువ్వు ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రతి వీర మహిళ కూడా స్పందించాలి. ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా మన వీర మహిళలందరూ కూడా ఆవిడ మీద కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే మన అధినాయకుడి మీద ఆవిడ ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు అయితే మాట్లాడడం జరిగింది. పీకడాలో కాలు పెడితే హైదరాబాద్ లో పడ్డాలో చాలా చాలా మాట్లాడింది. ప్రతిసారి ఊరుకుంటా ఉంటే ఇవిడ చాలా రెచ్చిపోతా ఉంది. ఆవిడకి పీకడం అంటే ఏంటో కాలుతో తన్నితే ఎక్కడ పడతారు? ఇప్పుడు ఏం తనలేదు, ఏం చేయలేదు. గుమ్మ ముందుకు వచ్చాం, వాళ్ళ ఇంటి ముందే ఉన్నాం. మరి ఎక్కడ దాక్కున్నావని నేను అడుగుతున్నాను. నువ్వు ఎక్కడ దాక్కున్నా ప్రతి నియోజకవర్గంలో కూడా వీర మహిళలు అలాగే మా జన సైనికులు నిన్ను పట్టుకుంటారు. నువ్వు ఉదయం లోపు మా కళ్యాణ్ గారికి క్షమాపణ చెప్పి ఏదైతే సోషల్ మీడియా వేదికగా నువ్వు క్షమాపణ చెప్పి ఇకపై నా నోరు ఇలా అదుపులో పెట్టుకుంటానని నువ్వు మాట్లాడాలి. అదేవిధంగా ప్రతి వీర మహిళ కూడా దీనిపై స్పందించి ఇలాంటి పిచ్చి కుక్కల్ని తరిమి కొట్టాలని నేను మీ అందరికీ కూడా సోషల్ మీడియా ముఖంగా నేను విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ ఇష్టం వచ్చినట్టు మన అధికార పార్టీలో ఉన్నా సరే ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి పేటీఎం బ్యాచ్ లో తయారై జగన్మోహన్ రెడ్డి
కులాల మీద పెడతా ఉంటాడు. రోజుకొక టాపిక్ తీసుకొచ్చి ప్రతి ఒక్కరిని కూడా కళ్యాణ్ గారు చేసే అభివృద్ధిని చూడలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ అరే గిరే అని నోటికి వచ్చినట్టు కళ్యాణ్ గారిని అయితే ఈ రోజు చాలా 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 హీనంగా మాట్లాడింది. దానికి మేమందరం కూడా ఇప్పుడు టైం 11:30 అవుతా ఉంది. వాళ్ళ ఇంటి ముందు ఉన్నావు, నీకు దమ్ముంది కదా, నిన్ను రా అని అడుగుతున్నాం. నీ దమ్మేంటో చూసుకుందాం. నువ్వు వచ్చి నాకు తప్పైపోయింది, నా సోషల్ మీడియా వ్యూస్ కోసం నేను ఇష్టం వచ్చినట్టు ప్రేళ్తా ఉన్నాను, ఇకపై ఇలా జరగదు అని నువ్వు క్షమాపణలు చెప్పి పొద్దున ఏదైతే పిఠాపురం వేదికగా నువ్వు వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టావో ఆ స్టేషన్ కు వచ్చి లొంగిపోవాలని నీకు వీర మహిళలందరి తరఫున విన్నవించుకుంటున్నాను. అలాగే ప్రతి వీర మహిళ కూడా ప్రతి స్టేషన్ లో కూడా తన మీద కంప్లైంట్ పెట్టాలి. ప్రతి ఒక్కరు కూడా అది ఇక్కడ నుంచి లేదు, వెళ్ళిపోయింది. ఏ ఊరు వెళ్ళినా సరే మీరు అందరూ కూడా దాన్ని అదుపు చేయాలని వీర మహిళలందరూ కూడా నేను పారిపోమ్మా, నువ్వు ఎక్కడ పారిపోయినా సరే నువ్వు వచ్చే వరకు మేము ఎక్కడే ఉంటాము. నిన్ను అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఎవ్వరము విశ్రమించము. ఎందుకంటే నువ్వు వాగుడటువంటిది. నువ్వు ప్రతి ఒక్కరిని కూడా ఏం మాట్లాడుతున్నావో నీకు అసలు సిగ్గు శరమో అనేది ఉందా? అసలు మనిషివేనా అసలేని? ఎవరినేం మాట్లాడుతున్నావు తెలుసుకుని మాట్లాడు. ఎక్కడి నుంచి అయినా నువ్వు మనిషిలా బ్రతుకు, అంతే తప్ప నీ ఇష్టం వచ్చినట్టు ప్రతిసారి అనేస్తుంటే నువ్వు ఊరుకుంటున్నారు అనుకుంటానేమో. సరే ఏదో కుక్కలా వాగిందిలే అని వదిలేసావు ఎన్నాళ్ళు. ఇప్పుడు ఇంకా పిచ్చి కుక్కలా తయారై రోడ్లు ఎక్కేసావు నువ్వు. అందు గురించి నువ్వు ఇంటికి రా. ఇంటికి వచ్చిన తర్వాత నిన్ను క్షమాపణ చెప్పించి నిన్ను అరెస్ట్ చేయించి మేము వెళ్తాం ఇంటికి. ప్రతి వేరమైనా కూడా అంత భయం ఉన్నదానివి, అంత భయం ఉన్నదానివి ఎందుకు మాట్లాడటం? నీ నోరు అదుపులో ఉంచుకోవాలి కదా. ఊరొదిలి పారిపోయే దాన్ని ఎందుకు అంతలా మాట్లాడడం? ఇష్టానుసారంగా మాట్లాడావు. మాట్లాడేసి నీ ఇష్టానుసారంగా అంటే మాకు భయపడి ఊరొదిలి పారిపోయావు కదా. నీకు కనుక నిజంగా దమ్ము ఉంటే మేము ఇక్కడే కూర్చున్నాం రా. నిన్ను అరెస్ట్ చేసే వరకు కూడా మేము ఎవ్వరం కూడా ఇక్కడి నుంచి కదలం. క్షమాపణ చెప్పాలి. నువ్వు సోషల్ మీడియాలో ఏదైతే మాట్లాడావో ఆ మాటలన్నిటికీ కూడా క్షమాపణ చెప్పాలి. అంతేకాని తోక ముడుచుకుంటూ కోతులని ఇక్కడి నుంచి పారిపోవడం కాదు. ఇష్టానుసారంగా మాట్లాడటం, మాట అనేటప్పుడు ఆచి చూచి మాట్లాడటం నేర్చుకో. ఒక్కసారి 2 సార్లు ఎన్నిసార్లు మాట్లాడతావు? నువ్వు మాట్లాడి సమాధానం చెప్పి అప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపో. దళిత మహిళ కదా, అంటే దళిత మహిళ కార్డు ఒకటి వేసేసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కులాన్ని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నేను ఇష్టం వచ్చినట్టు చేయలేకపోతానంటే ఇక్కడ చూస్తే అయితే ఎవరు ఊరుకోరు. ఎందుకంటే మాకు చాలా మంది దళిత మహిళలు ఉన్నారు, దళిత నాయకులు ఉన్నారు. నీకు మీ సోదరులతోటే మేము నీకైతే బుద్ధి చెప్పిస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇక్కడ దళిత మహిళ అయితే ఇక్కడ ఉన్నారు. వీడియోలో పెట్టినప్పుడు ప్రతి వీడియో కూడా సోషల్ మీడియా మేము చాలా కామెంట్ పెట్టాను, చాలా దారుణంగా పెట్టాను. అలాగైనా రెచ్చిపోయి నాకు కామెంట్ మీద కామెంట్ వస్తుంది. కానీ అలాగైనా నేను అసలు తగ్గిదని కాదు, నువ్వు దళిత మహిళ కాబట్టి నేను దళిత మహిళ. అది ఇక్కడ కులభేదం లేదు ఈ పార్టీలో, ఈ కూటమి పార్టీలో ఏది కూడా కులభేదం లేకుండా బతుకుంటే నువ్వు అలాంటప్పుడు నువ్వేం చేస్తున్నావు? నేను దళితుని, నన్ను ఏమైనా చేస్తారా, నన్ను పీకుతారా అని కాళ్ళు ఎగరేసుకొని సోషల్ మీడియా అంతా నీ కామెంట్లు పెంచేసుకోవడానికి సోషల్ మీడియా మాట్లాడుతున్నావు. అవన్నీ జరగలేని పనులు ఐశ్వర్య. ఏంటి నువ్వు క్షమాపణ చెప్పాలా? పోలీసు వాళ్ళు అమ్మాయిని అంతే దమ్మున్న ఆడదైతే నిజంగా దళిత మొట్ట పుడితే అది నిజంగా అగో దళిత మొట్ట పుడితే అది దమ్ముంటే ఇక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడమని చెప్పు మాతోటి. బయట రా దమ్ముంటే. నువ్వు ఇంట్లో ఉండి దాకోవడం కాదు, ఇక్కడికి వచ్చి కూర్చో. ఇంట్లో కూర్చున్నావు, ఇంకా ఇంట్లోనే ఉన్నావు. ఇంట్లో ఉండి నీ పిల్లల్ని బయట పంపించదని చూసావు, నువ్వు లేవా పంపించదని చూసావు. నువ్వు ఇంట్లో ఉన్నావు సంగతి మాకు తెలుసు. మేము దళితులు అందరూ కూర్చున్నాం, మేము దళితులతో సమానం అందరూ. మా కుల భేదం లేదు ఇక్కడ ఎవరికైనా, అందరూ కూర్చొని మాట్లాడుతున్నాం. కళ్యాణ్ గారు కుల భేదం లేకుండా బతుకమని చెప్పారు, మా కుల భేదం లేకుండా బతుకుతున్నావు. ప్రతి దిక్కలా కూడా రాజకీయంలోని దళితులు ఉన్నారు. ప్రతి దళితు కూడా చెప్తున్నాను, కులాన్ని అడ్డు పెట్టుకొని ఇది నడుస్తుంది కాబట్టి మనం కులంతో దాని సమాధానం చెప్పండి అందరూ కూడా. వచ్చా ఐశ్వర్య, నువ్వు ఎక్కడున్నా మేమైతే మాత్రం నిన్ను వదిలే ప్రసక్తి అయితే లేదు. నువ్వు ఎక్కడున్నా వస్తావు, నీ అంతటా నువ్వే మర్యాద పూర్వకంగా స్టేషన్ లో లొంగిపోవు. లేదంటే మాత్రం జనసేన వీర మహిళల తడాక ఏందో మేము చూపిస్తాం. నువ్వు ఎక్కడన్నా ఈడ్చుకొచ్చి మరి కూర్చోబెడతాం.
ఖబర్దారని మహిళలందరూ కూడా చెప్తున్నాం. మాట్లాడేం కదా అంతే గట్టిగా ఇవ్వి గట్టిగా ఇవ్వి గట్టిగా ఇవ్వి. రాణి గారు మాట్లాడండి. రాణి మాట్లాడండి. 1 by 1 1 by 1. ఐశ్వర్య గారు దమ్ముంటే రండి వచ్చి ఏం పీకుతారు పీకండి లేదా అనేసి బోల్డ్ మాటలు చెప్పేసి సోషల్ మీడియాలో వదిలేసేది. మీడియా వాళ్ళు అందరూ ఉన్నారని మీడియా ముందు మీకు ఏది నచ్చితే అది దబ్బడబడబడమని వాగేసేది. మరి మేము వచ్చాం, రండి, మీరు పీకుతారు మేము పీకించుకుంటాము తెలుసుకుంటాం, సరేనా? పట్టుమని 10 మంది లేవు, 1000 మంది ఒక్క వేరే మహిళ 1000 మందితో సమానమే. మీరు అన్నది కరెక్ట్. కాబట్టి మీరు రండి, ఎందుకు దాక్కో